తరువాత వాళ్ళ యొక్క విందులో ప్రధాన పాత్ర పోషించేది పంజికుర్లి అంటే అడవి పంది. ఈ అడవి పంది మాంసాన్ని ఇష్టంగా ఆ రోజున విందులు, ఆటవిక జాతి కదమ్మా పంది, అక్కడ దొరికేది ఆటవికగా అడవి పంది, మధ్య మాంసాలతో విందు ఆరగింపులతో మత పెద్దలు కాదమ్మా కుటుంబ పెద్దలు వచ్చి ఆశీర్వదిస్తారు. అంగరంగ వైభవంగా ఒకవైపున మంచి చక్కటి అరుటాకి భోజనంలో విందు భోజనమేమో పొద్దున పూట, సాయంకాలానికి రష్మిక మందన్న పుట్టినింటినటువంటి వేడుకగా జరుపుకొని వాళ్ళ ఆచారం ప్రకారం జరుపుకునే వేడుకగా ఇది వాళ్ళ యొక్క వివాహ పద్ధతిని గౌరవిస్తున్నందుకు సంతోషించాలి. ఈ రోజున మన వివాహ పద్ధతిలో మన తెలుగు వాళ్ళు ఏమన్నా మన పద్ధతిని అనుసరిస్తున్నారా? చాలా మంది ఫోటోలకి వీడియోలకి టైం వేస్ట్ అయిపోతుంది గురుగారు. అసలు మనం నలుగు పిండి పెట్టుకుని స్నానం చేయాలమ్మా. మన పద్ధతి మొదలేసేసి హల్దీ అని, సంగీత్ అని, మెహందీ అని వేరే నార్త్ ఇండియన్స్ పద్ధతి. ఒక్క నార్త్ ఇండియన్ మన పద్ధతిని ఆచరిస్తాడా? తమిళియన్స్ ఏ పద్ధతి చేసుకుంటే మన తెలుగు వాళ్ళు చేసుకోరు, కేరళ వాళ్ళే చేసుకుంటే మన తెలుగు వాళ్ళు. కానీ మన తెలుగు వాళ్ళ పద్ధతి, మన వివాహ పద్ధతి మర్చిపోయాం. కానీ ఇప్పటికీ కూడా కొన్ని అనేక మారుమూల ప్రాంతాల్లో కొన్ని వివాహ పద్ధతులు ఉన్నాయి. ఏంటి అని అంటే